నమస్తే, వెల్కమ్ టు వీన్యూస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా 8వ వార్డులో పర్యటించిన వెనగండ్ల రాము. టీడీపీ జనసేన సంయుక్త ప్రభుత్వంలో జవాబుదారీతనంతో ప్రజలకు సేవ చేస్తానని తెలిపిన రాము. అభివృద్ధికి నిధులు విడుదలైన వాటిని తీసుకొచ్చే విషయంలో ఎమ్మెల్యే విఫలమయ్యారన్న విద్యాబా చేసిన పాలంకి సారథి. రాబోయే టీడీపీ జనసేన ప్రభుత్వంలో స్లమ్ ఏరియాలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామంటూ వెల్లడి. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పేరుతో గుడివాడ పట్టణంలో నిర్వహిస్తున్న ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం 4వ రోజుకు చేరింది. నేడు 8వ వార్డు పెదవీధి నందు మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ యలవత్తి శ్రీనివాసరావుతో కలిసి వెనుగళ్ల రాము పర్యటించడం జరిగింది. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా పెదవీధిలో పెద్ద ఎత్తున మహిళలు, యువత తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోవడం జరిగింది. పార్టీలోకి వచ్చిన వారికి వెనుగళ్ల రాము, రావి వెంకటేశ్వరరావు, యలవత్తి శ్రీనివాసరావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం రాము మాట్లాడుతూ పెదవీధి ప్రాంతంలో గుక్కెడు మంచినీళ్లు కూడా అందక ప్రజలు అనేక సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నారని, ఈ ప్రాంత పర్యటనకు వచ్చినప్పుడు స్థానికంగా ఉన్న సమస్యలను ప్రజలు తమ వద్దకు వినవించుకుంటున్నారని తెలియజేశారు. కనీసం ప్రజలు సమస్యలు చెప్పుకుందామన్న అధికార పార్టీకి చెందిన నాయకులు అందుబాటులో లేకపోవడం దురదృష్టకరమన్నారు. వచ్చే తెలుగుదేశం జనసేన ప్రభుత్వంలో ప్రజలకు జవాబుదారీతనంగా తన బాధ్యతలు నిర్వహిస్తానని, ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు 24 గంటలు అందుబాటులో ఉండేలా కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బురగడ్డ శ్రీకాంత్, గోర్జి సత్యనారాయణ, వడ్డాది నాగరాజు, జనసేన నాయకులు మజ్జి శ్రీనివాసరావు, రాజేష్ మరియు టీడీపీ జనసేన పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది. ఇక్కడ 8వ వార్డులో గుడివాడ 8వ వార్డులో తిరుగుతుంటే రోడ్లన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇవన్నీ మన గవర్నమెంట్లోనే వేసినాయని చెప్పేసి అందరూ చెప్తా ఉన్నారు. అలాగే ఇక్కడ వాటర్ సమస్య చాలా దారుణంగా ఉంది. ఎదురుగుండా ట్యాంక్ కనపడుతున్నా కానీ గుక్కడి నీళ్లు తాగడానికి ఎవరికి లేదని చెప్పేసి వాళ్ళందరూ బాధపడుతూ ఉన్నారు. ట్యాంక్ మన తెలుగుదేశం ప్రభుత్వం హాయిలోనే కట్టారండి ఎప్పుడో, అయినా కానీ దానికి కనీసం కనెక్షన్స్ ఇవ్వట్లేదని జనాలు చాలా తీవ్రమైన బాధలో ఉన్నారు. 4.5 ఏళ్ళు అయింది, రాలేదు, ఏమి ఇవ్వలేదు. వాళ్ళే ఇంకా మళ్ళీ ఏం చెబుతున్నారంటే రేపు పొద్దున ఎలక్షన్ అవుతున్నాయి కదండి, మళ్ళీ వస్తాడు, మళ్ళీ వచ్చి మీకు అందరికీ ట్యాంక్ వాటర్ కనెక్షన్ ఇవ్వబోతాను, ఈసారి ప్రభుత్వం రాగానే నా మాట నమ్మండి అని చెప్తాడు అని చెప్పి వాళ్ళ బాధ ఏంటంటే మేమెవరో నమ్మం ఈ సొల్లు, కాకపోతే ఎవరన్నా నమ్మేసేదో మళ్ళీ నమ్మేస్తారో అనే బాధ వాళ్ళ మొహంలో కనపడతా ఉంది. నిజంగా ఎంత దుర్మార్గంగా ఇన్ని సంవత్సరాలుగా ప్రజలను మన గుడివాడ పట్టణ ప్రజలను మోసం చేసుకుంటా చాలా దరిద్రంగా సహించుకుంటున్నారు ప్రజలందరూ. సో అలాగే మనకి ఇప్పుడు చెత్త పన్ను గురించి ఎంతమంది కంప్లైంట్ చేస్తారంటే, చెత్త పన్ను గురించి కానీ, హౌస్ ట్యాక్సెస్ గురించి కానీ, అలాగే టిడ్కో ఇళ్ళు మనకి ఇచ్చిన వాళ్ళందరూ వెనక్కి మళ్ళీ డబ్బులు వెనక్కోకుండా, ఇది కూడా చేయకుండా, అలాట్ కూడా చేయకుండా వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి ఇచ్చుకున్నారు, అమ్ముకున్నారు. అది నేను ఇప్పుడు దాకా అనుకున్నాను కాంగ్రెస్ కార్యకర్తలకు ఫ్రీగా ఇచ్చుకున్నారేమో, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అనుకున్నాం. కానీ అది కూడా వాస్తవం కాదు. వాళ్ళ దగ్గర వాళ్ళని అమ్ముకుని డబ్బులు తెచ్చుకున్నారని చెప్పేసి జనాలు చెప్తా ఉన్నారు. ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ అసలు ఎన్ని చూసినా కానీ చెప్పలేకపోతున్నాం. కరెంటు బిల్లులు పెరిగిపోయినాయి, ఇవి పెరిగిపోయినాయి అని చెప్పేసి ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నారు. ఈరోజు ఈ వ్యతిరేకతతోనే చాలామంది వచ్చి ఈరోజు టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. మనకి వార్డు ఇన్ఛార్జీలతో సహా ఎంతో మంది వచ్చి మనకి ఇక్కడ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వాళ్ళందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఇలాగే వైసీపీ మొత్తం ఖాళీ అయిపోబోతా ఉంది. ఎందుకంటే వాళ్ళకు కూడా ఏమీ పనులు జరగలేదు అనేది అందరూ గుర్తించారు. ఏ ఒక్కరిని ఈ ప్రభుత్వం కానీ ఇంకా ఈ ఎమ్మెల్యే అయితే అసలు పట్టించుకునే ఉద్దేశంలోనూ లేడు.
మన దగ్గరకు కూడా రాలేము, ఆయన అవైలబిలిటీ కూడా లేదు, ఆయన ఎక్కడా మనకు అందుబాటులో ఉండడు అనేది స్పష్టంగా అందరూ తెలుసుకున్నారు. అలాగే ఒక ఆఫీస్ ఉన్న ఆఫీసులో బాధ్యతగా సమాధానం చెప్పేవాళ్ళు లేరు. ఒక సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలి అనేది కూడా ఎవరికి తెలియట్లేదు. ఇలాంటి ఆవేదన ఈరోజు ఈ 4 రోజుల నుంచి గుడివాడలో తిరుగుతుంటే జనాల ఆవేదన అంతా ఇంత కాదు. ఈ మొత్తాన్ని తీరుస్తాం. నేను ఒక గ్యారంటీ ఇస్తున్నాను. ఇక్కడ గుడివాడలో మనం ఒకే ఒక దీని మీద వచ్చాను. నేను మళ్ళీ నా గుడివాడ నేను అభివృద్ధి చేసుకోవాలి, దాంట్లో నాదో పేరు ఉండాలి అనే ఉద్దేశంతో నేను ఈరోజు గుడివాడ రావడం జరిగింది ఈ సంవత్సర కాలంగా. అలాగే అందరికీ ఒక హామీ ఇస్తున్నాను, ప్రతి సమస్యని చెప్పుకుంటానికి ఒక ఆఫీసు, ఒక ఫోన్ నెంబరు అన్నీ ఇచ్చి ఏ రోజైనా కానీ ఆ సమస్య గురించి కాల్ చేస్తే ఎంతవరకు వచ్చింది, ఏం చేశాము, ఆ సమస్యను ఎలా పరిష్కరించగలమని చెప్పేటట్టుగా ఒక మంచి ఆఫీస్ ఓపెన్ చేసి ఉంచుతానని చెప్పి అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ రోజున తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రణాళికలో భాగంగా 8వ వార్డులో క్యాంపెయిన్ కొనసాగుతుంది. బ్రహ్మాండమైన స్పందన ఉంది, చాలా సంతోషం. ఈ వార్డు ఎందుకంటే ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ ప్రాంతంలో ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ఓటమి చెందలేదు. అదేవిధంగా గతంలో కూడా దాని దృష్టిలో పెట్టినే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఈ వార్డులో కావాల్సిన మౌలిక సదుపాయాలు అన్నీ కూడా ఏర్పాటు చేశాం. కానీ ఈ దుర్మార్గుడు 20 సంవత్సరాల నుంచి ఓటేస్తున్నారు. ఏం చేశాడు ఈ వార్డుకి? మీ వార్డుకి ఎన్నిసార్లు వచ్చాడు? మీ వార్డు సమస్యలు ఏం పట్టించుకున్నాడు? కేవలం మా స్వార్థం కోసం మాయ మాట చెప్పి సొల్లు కౌరులు చెప్పి అధికారం వచ్చి 20 సంవత్సరాల నుంచి మొహం చూస్తున్నాడు. ఇది దయచేసి మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ దుర్మార్గుని ఇంటికి పంపకపోతే చాలా నష్టపోతాం. ఈ 5 సంవత్సరాలు ఏం చేశాడు మీ వార్డుకి ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళు గతంలో కూడా పెన్షన్స్ కానీ రేషన్ అన్నీ కూడా పూర్తిగా 100% అర్హతున్న ప్రతి ఒక్కరు కూడా అందజేశాం. కానీ వీడు వచ్చిన తర్వాత కొంతమంది తొలగేయటం, ఆ టిట్కో ఇళ్ళు ఏ విధంగా పనిచేసామో మీ అందరికీ తెలుసు. చాలా మంది ఇక్కడి నుంచి టిట్కో ఇళ్ళు వాళ్ళకి ఏర్పాటు చేశాం. దయచేసి ఈ వార్డు ప్రజలను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈ దుర్మార్గుడిని, ఎందుకంటే ఇది కేవలం పేకాట, క్యాజినోలు, ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ, దాని తప్ప రెండోది లేదు. వాళ్ళు ప్రజల కష్టాలు పట్టించుకోడు, మీ వార్డు కష్టాలు పట్టించుకోడు. తాగునీరు కానీ రోడ్లు కానీ ఏది కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు రారు. కేవలం ప్యాకెట్ల మీద క్యాజినోలు పెట్టి ఇసుక దోచుకోవడం తప్ప రెండో పని లేదు అడిగి. ఇటువంటి దుర్మార్గుని ఏం చేద్దాం? మీ యొక్క సహకారం కావాలి. నేను ఒకటే అప్పీల్ చేస్తున్నా, ఈ దుర్మార్గుని ఇంటికి పంపకపోతే ఇంకా నష్టపోతాం మన వార్డు కూడా. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుద్ది. మా శాయశక్తులు మేము కృషి చేస్తాం. మిమ్మల్ని కూడా సహకరించమని అందరూ ప్రార్థన చేస్తూ సెలవు. థ్యాంక్ యూ. భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీ కార్యక్రమంలో భాగంగా 8వ వార్డులో తిరగడం జరుగుతూ ఉంది. మీరే చూశారు, ఇప్పుడు ఒక ప్రపంచం పసుపు జెండాను చూడగానే ఈ రోజున ఈ వార్డులో ఉన్న ప్రజానికం ఒక్కసారిగా ఉప్పొంగి మరి ఈరోజు రావడం జరిగింది. అట్లాగే ఎంతోమంది ఈరోజు పార్టీలో జాయిన్ అవడం కూడా జరిగింది. ముఖ్యంగా ఈ 8వ వార్డు చూసుకుంటే గతం నుంచి కూడా మంచినీటి సమస్య ఉంది. ఇక్కడ ఆ సమస్యను అధిగమించడానికి ఇక్కడ 10వ వార్డులో అమృత్ స్కీమ్లో ఎలివేటెడ్ రిజర్వాయరు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో గతంలో రా వెంకటేశ్వరరావు ఇన్ఛార్జిగా ఉండగా కట్టడం జరిగింది, నేను చైర్మన్గా ఉండగా. కానీ దురదృష్టం ఏంటంటే ఆ రోజున మొత్తం నిర్మాణం పూర్తి చేసినా కూడా ఈ 5 సంవత్సరాల్లో కనెక్షన్లు కూడా సరిగ్గా ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఎవరికి మంచినీరు వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా మాకు మంచినీళ్ళు రావట్లేదని చెప్తా ఉన్నారు. అట్లాగే మీ అందరికీ తెలిసి పక్క సందులోనే మరి పందులు పడుకునేటటువంటి ఒక స్థలంలో బ్రహ్మాండమైనటువంటి కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేశాం. ఈ ప్రాంతంలో ఎక్కువగా పేద ప్రజలు, ముఖ్యంగా రెల్లి సంఘీయులు కానీ ఇక్కడ కానీ పేద ప్రజలు ఉన్నారు. వాళ్ళందరూ పెళ్లిళ్ళు కానీ ఏదైనా వివాహ శుభకార్యాలు కానీ జరిగినప్పుడు ఈ వార్డులో ప్రజానికం ఉచితంగా చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు కౌన్సిల్లో తీర్మానం కూడా చేసి ఇస్తే దానిలో ఈరోజు రకరకాల ఆఫీసులు పెట్టి ప్రజలకు అందుబాటులో లేకుండా చేసేటటువంటి పరిస్థితి. ఈ వార్డులో రోడ్లు అనేది పెండింగ్ లేకుండా గతంలోనే సిమెంట్ రోడ్లు వేసాం. బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం. ఏదన్నా అడిగితే నాడు నేడు అంటారు. ఇటు తిరగండి, చూడండి, అదిగోండి, అటు చూస్తే అదిగో నాడు నేడు ఎన్ని మాసికలు వేసుకుని ఎలా కనపడుతుందో అది నాడు నేడు. ఏది అడిగినా కూడా ఇదే పరిస్థితి. ఈ రోజున ప్రజలు ఎప్పుడెప్పుడు
తెలుగుదేశం అధికారంలోకి వస్తుందా, చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడెప్పుడు ముఖ్యమంత్రి చేసుకుందామా, ఎప్పుడెప్పుడు ఇక్కడ ఈ గుడివాడ ప్రాంతాన్ని నేను బాగు చేస్తాను, మన బిడ్డలకి భవిష్యత్తు కల్పిస్తాను, మన ప్రాంతంలో కొత్త పరిశ్రమలు కొత్త ఇన్స్టిట్యూట్లు తీసుకొస్తాను, మీ వాడిని ఇక్కడే స్థిరపడి ఈ గుడివాడ బాగోగుల్ని నేను పట్టించుకుంటానని వచ్చినటువంటి వెనిగండ్ల రాము గారిని ఎప్పుడు గెలిపించుకుందామని ప్రజలు 1000 కాళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. తప్పనిసరిగా భారీ మెజారిటీతో ఆయన గెలిపించుకుని తెలుగుదేశం ప్రభుత్వాన్ని మనం అధికారంలో తెచ్చుకుంటేనే పేద ప్రజలకు మనుగడ. ముఖ్యంగా ఈరోజు చెత్త పన్ను కానీ, పెరిగిన విద్యుత్ ఛార్జీలు కానీ, ఇంటి పన్నులు కానీ సామాన్యుడు ఏది భరించే పరిస్థితిలో లేడు. తప్పనిసరిగా ఈరోజు ఈ ఉత్సాహం ఇది చూస్తుంటే గుడివాడలోనే అత్యధికమైన మెజారిటీ ఈ 8వ వార్డులో వస్తుండటంలో నాకు ఎటువంటి సందేహం లేదు. గతం నుంచి కూడా ఇక్కడ గోర్జి సింహాచలం గారు చైర్మన్గా పనిచేశారు. ఆ తర్వాత ఆయన తనయుడు గోర్జి సత్యనారాయణ గారు, ఇక్కడ ఒక తెలుగుదేశం పేదనపల్లి నాగేశ్వరరావు, అనేక మంది రాజకీయంగా చైతన్యవంతులైనటువంటి పెద్దలు ఈ వార్డు నుంచి గెలిచారు తెలుగుదేశంలో. తప్పకుండా ఈ వార్డుకు చరిత్ర ఉంది, ఆ చరిత్ర నిలబడద్దని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు 8వ వార్డులో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రజల స్పందన చూస్తే గనక అనూహ్యమైన స్పందన మనందరికీ కూడా ఎదురవుతుంది. ఎందుకంటే ఈ యొక్క వెనిగండ్ల రాము గారిని ఎమ్మెల్యేగా చేసుకుని అనేకమైన మంచి కార్యక్రమాలు ఈ యొక్క గుడివాడ నియోజకవర్గంలో చేసుకోవాలని ప్రజలందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు. సోదరులు యలవత్ శ్రీనివాసరావు గారు చెప్పినట్టు అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఇక్కడ జరిగినాయి. గత 5 సంవత్సరాలుగా ఒక్క అభివృద్ధి కార్యక్రమం కానీ, ఏ రోజు 20 సంవత్సరాలుగా ఉన్న ఎమ్మెల్యే ఈ వార్డుల్లో పర్యటించి ప్రజల సమస్యలు పట్టించుకున్న దాఖలాలు కూడా లేవు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా విఘ్నులై ఆలోచించి మన యొక్క ఎమ్మెల్యేని బై చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి ఏదైతే ఇక్కడ వెనిగండ్ల రాము గారిని మనందరం కూడా ఎమ్మెల్యేగా చేసుకుని గుడివాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి మనందరం కూడా సహకరించాలని చెప్పి, అలాగే జనసేన నాయకులు, సైనికులు, జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సహకరించి వెనిగండ్ల రాము గారు నా ఎమ్మెల్యేగా చేసుకునే విధంగా మనందరం కూడా సహకరిద్దామని చెప్పి తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ కూడా 8వ వార్డులో తెలుగుదేశం పార్టీ తరఫున భవిష్యత్ గ్యారంటీ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే ప్రోగ్రాంకి అనేక విశేష ఆదరణ లభించింది. అంటే ప్రజలు ఎంత విసిగిపోయి ఉన్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది. చిన్న పాయింట్, ఇంత అశేషంగా వచ్చిన ఏరియా ఎక్కడా లేదు. అంటే ఈ వార్డుకి తెలుగుదేశం కంచుకోట అయినప్పటికీ మొన్న కొంత మైనస్ వచ్చింది. అంటే ఇంత మైనస్లో కూడా ఇంతమంది ప్రజలు వచ్చి ఆదరణ ఇస్తున్నారంటే ప్రజల్ని ఏ విధంగా ఈ గవర్నమెంట్ ఇబ్బంది పెట్టింది, ఈ నాయకుడు ఏ విధంగా హెరాస్ చేశాడు, ఏ విధంగా నష్టపరిచాడు. కాబట్టి ఇవంతా దృష్టిలో పెట్టుకొని ఇంకా అత్యధిక ఉత్సాహంతో వెనిగండ్ల రాము గారిని అత్యధిక ఓట్ల మెజారిటీతో అంటే టౌన్లోనే బాగా మెజారిటీని తీసుకునే వార్డుగా ఇది మనం గుర్తింపు తీసుకుని అవార్డు తీసుకోవాలి ఈ వార్డుకి. అప్పుడే మనకి అత్యధికంగా పనులు జరుగుతాయి. కాబట్టి మనం అందరం ఆయన్ని ఆశీర్వదిద్దాం. థ్యాంక్ యూ. వాంబే కాలనీ అభివృద్ధికి కోట్ల రూపాయల నిధులు విడుదలైన వాటిని తీసుకువచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి కొడాలి నాని ప్రయత్నించలేదని, దానివల్ల నేటికి వాంబే కాలనీ అభివృద్ధి చెందక ఈ ప్రాంత ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని జనసేన నాయకులు పాలంకి సారథి మండిపడ్డారు. వాంబే కాలనీలో పర్యటించిన ఆయన ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. నూతన రోడ్ల డ్రైనేజీ నిర్మాణం కొరకు ప్రభుత్వం నుండి 3 కోట్ల రూపాయలు విడుదలైనప్పటికీ ఆ నిధులను తీసుకొచ్చి పనులు చేయించే విషయంలో కొడాలి నాని విఫలమయ్యారని ఆయన ప్రజలకు వివరించారు. జనసేన టీడీపీ సంయుక్త ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడగానే ఈ ప్రాంతం అభివృద్ధి బాధ్యత తాను తీసుకుంటానని వెనిగండ్ల రాముతో మాట్లాడి ప్రత్యేకంగా నిధులు తీసుకువచ్చి ఈ ప్రాంతంలో డ్రైనేజీ రోడ్ల నిర్మాణానికి కృషి చేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన మరియు టీడీపీ నాయకులు పాల్గొనడం జరిగింది. సమస్యలపై పోరాటం ఏ విధంగా చేయాలి, ఇక్కడ సమస్యలు ఏంటి అనేది ముందు నుంచే మెల్లగా అధ్యయనం చేసుకుంటూ వచ్చాను. దరిమిల ఇంత ఘోరమైన సమస్యలు ఇక్కడ ఉన్నాయి. ప్రతి వాళ్ళది ఒక గాథకి సంబంధం లేదు. ఒకళ్ళేమో ఓల్డ్ ఏజ్ పెన్షన్ రాలేదు, ఇంకొకళ్ళకి టిడికోయిలు డబ్బులు కట్టించుకుని ఇవ్వలేదు, ఇంకొకళ్ళు ఏమోనో అమ్మఒడి పడలేదు, ఇంకొకళ్ళకి ఏమోనో సీఎం రిలీఫ్ ఫండ్ 2 సంవత్సరాల నుంచి రిలీజ్ అవ్వలేదు. ఒక గాథకి సంబంధం లేదు. పేదలు ప్రతి వాళ్ళు కూడా బాధలతో మునిగిపోయి ఉన్నారు. ఇవన్నీ రెక్టిఫై చేయడానికి ఒక వ్యవస్థ కావాలి. వ్యవస్థ అంటే ఒక ఎమ్మెల్యే గారు ఒక్కడే కూర్చుంటే అక్కడ కూర్చుంటే ఇదంతా కూడా ఈ 2 లక్షల మంది ఆయన దగ్గరికి వెళ్ళి పనులు చేయించలేరు. మనుషులు ఎవరైనా వచ్చి ఇదంతా నోట్ చేసుకుని సంబంధిత అధికారుల దగ్గరికి వెళ్ళి ఇవన్నీ పరిష్కారం చెయ్యాలి.
అది 5 సంవత్సరాలు ఆయన ఏనాడు కూడా ఆయన ప్రయత్నం చేయలే. అత్యంత దుర్మార్గమైన చర్య. మేమేమంటున్నామంటే ప్రస్తుతం వెనిగల రాము గారు అయితే ఆయన మన దగ్గరికి స్టాఫ్ని పంపించి మన సమస్యలు నోట్ చేసుకుని ఎవ్రీ మంత్ ప్రతి నెల మన సమస్యలు నోట్ చేసుకుని ఈ పరిష్కారం కోసం రేపు కృషి చేయడానికి ఆయన ఒక మైండ్ సెట్తో ఉన్నాడు. ఆయన దాన్ని అనుసంధానంగా ఇక్కడ మేము ఉంటాం. వీళ్ళ సమస్యలు ఏమైనాయండి, వీళ్ళది ఇచ్చాం. సపోజ్ దత్తులక్ష్మి ఉంది, దత్తులక్ష్మిది ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఏమైందండి అని చెప్పి ఇక్కడ ఇచ్చిన అప్లికేషన్ ఏమైందని చెప్పి అడుగుతా మధ్యలో మేము ఉన్నాం. అడిగి దాన్ని అయ్యేటట్టు చూసేందుకు ఇక్కడ అంతా కృషి చేయటానికి, ఇక్కడ వాళ్ళంతా కృషి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అందువల్ల మనం గత 4 సార్లుగా ఆయన గెలుస్తూనే ఉన్నాడు, మనకేమీ ఒరగలేదు. మనం చాలా దీనస్థితికి వెళ్ళిపోయాము. మనం ఇప్పుడు ప్రస్తుతం ముందుకు వెళ్ళాలి అంటే ఈ పేద ప్రజల సమస్యలన్నీ పరిష్కారం దిశగా వెళ్ళాలి అంటే వెనిగల రాము గారిని గెలిపించుకుంటాం తప్పితే రెండో మార్గం లేదు. అదొక్కటే అంతా గమనించుకోండి. మీరు ఎలక్షన్ టంట్ అనుకోవద్దమ్మా. ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మేము ఎప్పటి నుంచో బాంబే కాలం అబ్జర్వ్ చేస్తున్నాం. అబ్జర్వ్ చేయబట్టే ఇక్కడ ఎన్ని కోట్లు ఇప్పుడు కేటాయించారు. ఏప్రిల్లో 3,11,00,000 రూపాయలు ఏప్రిల్లో కేటాయించారమ్మా. ఏప్రిల్లో వచ్చినాయి గవర్నమెంట్ దగ్గర నుంచి. ఏప్రిల్లో శాంక్షన్ అయిపోయినాయి. మన ఎమ్మెల్యే గారు వెళ్ళి మన మున్సిపాలిటీ అకౌంట్లో వేయించాలమ్మా. ఇది ఈ బాంబే కాలనీ రోడ్ల గురించి, ఇటు గురించి, డెవలప్మెంట్ గురించి 3 కోట్ల రూపాయలు చిల్లరే వస్తే దీన్ని ఆయన మార్చాలి. ఏప్రిల్ నుంచి ఆయనకి కానీ ఆయనకి సంబంధించిన మనుషులకు కానీ ఖాళీ లేదు. వదిలిపారేసి డిసెంబర్లో వెళ్ళి మా డబ్బులు ఇవ్వండి, మేము పనులు చేస్తాం, లేదా రేపు ఎలక్షన్లో మేము గెలవలేమని చెప్పి వెళ్తే, డిసెంబర్లోకి వెళ్తే ఇప్పుడు డబ్బులు లేవు, ఇప్పుడు మేమేం చేస్తాం, మేమేం చేయలేమని చెప్పి అక్కడ స్టేట్ గవర్నమెంట్ చేతులు ఎత్తేసింది. నష్టపోయింది ఎవరు? ఇప్పుడు ప్రజలు. ఈ బాంబే కాలనీ మొత్తం సిమెంట్ రోడ్లు అన్నీ ఏర్పడితే మనకు ఎంత సౌకర్యవంతంగా ఉండేది. వర్షాకాలం ఎంత ఇబ్బంది పడుతున్నారు మీరు. అటువంటిది ఆయన చేయకపోవటం వలన ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఎలక్షన్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు చేయటానికి లేదు. ఎలక్షన్ అయ్యి తర్వాత మళ్ళీ శాంక్షన్లు తీసుకుని మళ్ళీ ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి. అంటే 6 నెలలలోపు అయ్యే అవకాశాలు అయితే లేవు. 6 నెలలకి అయినా సరే మనం గట్టిగా పట్టుబట్టేటప్పుడు ఏమండి ఇట్లా శాంక్షన్ అయ్యి ఉంది, ఈ శాంక్షన్ ప్రకారం మీరు స్టేట్ గవర్నమెంట్తో మాట్లాడి చెయ్యాలండి రాము గారు అని చెప్పి మనం ఒత్తిడి తీసుకొచ్చి ఈ డబ్బులతో ఈ రోడ్లని వేయటానికి మనంతా మేము పూనుకుంటాం. మీ అందరికీ న్యాయం చేస్తాం. మీకు సంబంధించిన మన దేంటి నాంచరయ్య గారు కానీ ఎవరైనా కానీ వీళ్ళందరూ కూడా ఏం సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఎప్పటికప్పటికి తీసుకుని ఇక్కడ మా కృష్ణా ద్వారా అవసరమైతే మా తెలుగుదేశం ఇంకా రెడ్డప్పారావు గారిని ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా నిరంతరం వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి ఇక్కడ సమస్యల్ని పరిష్కార దిశగా తీసుకెళ్తామని చెప్పి మీ అందరి సమక్షంలో నేను చెప్తున్నానమ్మా. ఖచ్చితంగా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా వెనిగల రాము గారు పోటీ చేస్తున్నారు. తప్పకుండా మీరు అందరూ ఆయనకి మద్దతు ఇచ్చి గెలిపిస్తే మనం సస్యశ్యామలంగా ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. రోడ్లు లేవండి, వాటర్ ప్రాబ్లంగా ఉంది, సైడ్ కాలువలు లేవు. ఈ వాన వచ్చిందనుకో మోకాళ్ళ నూతుల్లో నీళ్ళల్లో ఇంచి రావాల్సి వస్తుంది. మరి మన సమస్యలు ఎవరూ పట్టించుకుంటలా. పడాల నారయ్య గారు గెలిచారే కానీ మా వాడకు వచ్చి అప్పుడు వస్తాం ఇప్పుడు వస్తామే, మళ్ళీ ఇంతవరకు రాలేదు మాకు. ఎప్పుడన్నా వస్తే ఆయన వస్తాడు గణపతి గారు, ఏదన్నా సమస్యలు ఉంటే చెప్తాం. ఆయన కూడా రేపు మొన్న వచ్చారు, ఇదమ్మా అదమ్మా అన్నారే కానీ మాకు చేసిన వాళ్ళు ఎవరు లేరు. మరి దాని గురించి మీరు చర్యలు తీసుకోమని మరి ఎప్పటి నుంచో నాకు అమ్మఒడి పడలేదండి. అమ్మఒడి గురించి కూడా మేము అడుగుతున్నాము. మొన్న 45 సంవత్సరాలకు పెట్టుకోమన్నారు, పెట్టుకున్నాము. పెట్టుకుంటే ఇంటి పనులు అడిగారు, మాకు పనులు ఇయడం లేదండి. మరి అక్కడి ఎవరి అడుగుకొచ్చి ఇచ్చాము. ఇప్పుడు చూస్తే అమ్మ పింఛన్ వచ్చిన వాళ్ళకి అమ్మఒడి రాదన్నారు. మరి మేము ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలో మాకు తెలియదు. మరి అదేనండి మేము కాల్ కూడా లేదండి. లోన్ శాంక్షన్ అయిపోయింది, రిజిస్ట్రేషన్ అయిపోయింది సార్. మా ఆయన గారు కాల్ తీసేసి 3 సంవత్సరాలు అయిందండి. బొత్స ఈశ్వరరావు, నా పేరు బొత్స వెంకటలక్ష్మి అండి. మాకు అమ్మ ఒడి రాలేదు, టాయిలెట్స్ డబ్బులు రాలేదు, ఏమీ రాలేదు. మీకు అసలు కష్టపడ్డాక ఓపిక కూడా ఆయన లేకాల ఉన్నాడు. తాళాలు అడుగుతుంటే ఇవ్వట్లేదు. ఎవరమ్మా దుర్మార్గ పరిపాలన.
మీది ఇంకెవరికైనా ఇచ్చేసిన ఆశ్చర్యమైన విషయం కాదు. అదేమంటే ఏం చెప్తున్నారు, ఎవడుంటే వాడికి రాసేస్తామని చెప్తున్నారు. అమాయకుల్ని అంత దారుణంగా వంచిస్తున్నారంటే ఎలా ఉందంటే చాలా అస్తవ్యస్తంగా ఉంది. ఎందుకంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందని ఇక్కడున్న స్థానికంగా ప్రజలు చెప్తున్నారు. వామే కాలనీలో ఈరోజు మేము పర్యటిస్తే జనసేన పార్టీ తరఫున ప్రజలందరూ కూడా వాపోతున్నారు, వాళ్ళ సమస్యలు ఏమీ ముందుకెళ్ళలేదని. అలాగే రోడ్ల వ్యవస్థ దగ్గర నుంచి డ్రైనేజ్ వ్యవస్థ దాకా, ఇళ్ల వ్యవస్థ దగ్గర నుంచి సమస్యల దాకా ఎప్పుడు అలాగే ఉన్నాయి. ఏ వార్డుకి వెళ్ళినా సరే ఇక్కడ పరిపూర్ణంగా ఎవరూ చెప్పట్లేదు ఎమ్మెల్యే మాకు ఇది చేశాడు అది చేశాడని. కాబట్టి ఈ ఎమ్మెల్యే త్వరలో వెళ్ళిపోతాడు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ తరఫున కానీ వెన్నిగండ్ల రాము గారు గెలిచి ఇక్కడ అందరి అభ్యర్థులను తీసుకుని వాళ్ళకి సమస్యలు తీరుస్తారని కోరుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా సచివాలయ వ్యవస్థ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థ పెట్టారో అప్పటి నుంచి ఈ సచివాలయ వ్యవస్థలో ఉన్న వాళ్ళు ఈ ప్రజల సమస్యలు తీరుస్తారని చెప్పి వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ వీళ్ళతో మమ్మకవుతున్నారు. కానీ వీళ్ళు చెప్పిన సమస్యలు ఆ సచివాలయంలో ఉన్న ఉద్యోగులు ఎవరూ తీసుకోవట్లేదని ఇక్కడ వాపోతున్నారు. ముఖ్యంగా వాంబే కాలనీలో సచివాలయం ఉద్యోగులు కానీ వీళ్ళు కానీ వీళ్ళ సమస్యలు పట్టుకోవట్లేదని వీళ్ళు మాకు అభ్యర్థులు తెలియజేశారు. ముఖ్యంగా చెప్తున్నాను, ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలను పరిష్కరించకపోతే మీ దగ్గరకు వచ్చి వాళ్ళ సమస్యలను తీసుకొచ్చి మరి మేము క్షయవ్యాధి నిర్మూలన కొరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహాయ సహకారంతో పనిచేస్తున్నామని క్షయవ్యాధి నిర్మూలన సూపర్వైజర్ ఆరోగ్యం తెలియజేశారు. క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు గాను ఆశా వర్కర్లు పట్టణంలో గ్రామంలో సర్వే నిర్వహించడం జరుగుతుందని, ఎవరైనా ఇటువంటి వ్యాధి లక్షణాలతో ఇబ్బంది పడితే వారిని తీసుకొచ్చి ఉచితంగా చికిత్స అందించడమే కాకుండా వారి కుటుంబ పోషణ నిమిత్తం ప్రభుత్వం తరపు నుంచి చికిత్స పూర్తయ్యే వరకు ప్రతి నెల ఆర్థిక సహాయం చేయటం అందించడం జరుగుతుందని తెలియజేశారు. టీవీ నివారణ దేశంగా ప్రకటించే విధంగా కేంద్ర ప్రభుత్వాల సూచనలతో అడుగులు వేస్తున్నామని వారు తెలియజేశారు. మన భారతదేశంలో ఎన్నో రకాల వ్యాధులు ఉన్నాయి. అయినప్పటికీ వాటిల్లో ప్రధానంగా మరి టీబీ అనేది, ట్యూబెర్క్లోసిస్ క్షయవ్యాధి అనేది మన దేశాన్ని పీడిస్తున్న ఒక వ్యాధి అని చెప్పుకోవచ్చు. ఆ వ్యాధి ఒక వ్యక్తి నుండి ఒక వ్యక్తికి అంటువ్యాధిగా డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్గా జరుగుతుంది. అయితే మన భారతదేశంలో ఈ వ్యాధి ఎక్కువగా ఉండటం వల్ల మన నరేంద్ర మోడీ గారు ఇది ఎలా నిర్మూలించాలని ఆలోచించి 2025 ఈ టీబీ రహిత దేశంగా చేయాలని ఆయన యొక్క ఉద్దేశం అయ్యి ఎన్నో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ విధంగా చూస్తే మన భారతదేశంలో రోజుకు వచ్చే ప్రతి 3 నిమిషాలకు 2 చనిపోవడం జరుగుతుంది ఈ యొక్క టీబీ వ్యాధి వల్ల. మరి ఈ విధంగా పరిస్థితులు ఎంతోమంది చూస్తే, కొంతమంది తండ్రి చనిపోతే లేదా తండ్రికి టీబీ వ్యాధి కనుక వస్తే ఇంటిల్లిపాది ఆ యొక్క స్కూల్ కూడా పిల్లలు వెళ్లకుండా ఇంట్లో ఉండిపోవడం జరిగిపోతుంది, ఏదో పనికి వెళ్లాల్సి పోషించాల్సి కాబట్టి. అలాంటి పరిస్థితులు అదే రీతిలో ఒకవేళ భర్తకి టీబీ వస్తే భార్య వదిలేసి వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు మన భారతదేశంలో మనం చూస్తున్నాం. అందుకని ఈ టీబీ అనేది నిర్మూలించాలి, ఇలాంటి పరిస్థితులన్నీ మన భారతదేశంలో లేకుండా చేయాలి అనే ఉద్దేశంతోనే మరి ఈ యొక్క కార్యక్రమంతో మరి ముందుకెళ్ళడం జరుగుతుంది. మన భారతదేశంలో మన ప్రధానమంత్రి గారు 2025 టీబీ రహిత దేశం చేయాలి అనే కృతనిశ్చయంతో ఉన్నారు ఆయన. శ్రీ సాయి నాయి బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గుడివాడ నియోజకవర్గ స్థాయి నాయి బ్రాహ్మణ మినీ సదస్సు ఘనంగా నిర్వహించడం జరిగింది. సదస్సులో ముఖ్య అతిథులుగా పాల్గొన్న టీడీపీ ఇన్ఛార్జ్ వెనుగండ్ల రాము, జనసేన ఇన్ఛార్జ్ బుర్రగడ్డ శ్రీకాంత్ పాల్గొనగా నాయి బ్రాహ్మణుల వారి సమస్యలను నాయకుల దృష్టికి తీసుకురావడం జరిగింది. టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నాయి బ్రాహ్మణ సంఘీయుల సమస్యల పరిష్కారానికి వ్యక్తిగతంగా కృషి చేస్తానని హామీ ఇచ్చిన రాము అనంతరం వెనుగండ్ల రాము, బుర్రగడ్డ శ్రీకాంత్లకు గజమాలతో ఆత్మీయ సత్కారం చేయడం జరిగింది. రాష్ట్రంలో బీసీ సోదరుల అభ్యున్నతికి పాటుపడిన ఏకైక పార్టీ తెలుగుదేశం మాత్రమేనని, బడుగు వర్గాల సమస్యలు గుర్తెరిగిన చంద్రబాబు నాయుడు వారి శ్రేయస్సుకు నిరంతరం కృషి చేస్తానని రాము తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సవిత, సమాజ రాష్ట్ర అధ్యక్షురాలు దేవరపల్లి కోటి, నాయకులు చర్లపు దుర్గారావు, వికృతి పోతరాజు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఏకైక వ్యక్తి రాష్ట్రంలో ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి ఏ పని ఎందుకు ఎప్పుడు చేయాలో తెలుసు. ఎవరు ఎలా ఉండేవారో వాళ్ళ పరిస్థితి అనేది ఆయనకు తెలుసు. ప్రతి ఒక్క విషయం మీద పూర్తి అవగాహన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన లేకపోవడం ఈ 4 ఏళ్ళు, ఈ 5 ఏళ్ళు మనం చేసుకున్న దురదృష్టం. నిజంగా ఆయనే కనుక ఇంకొక 5 ఏళ్ళు పనిచేసుకుని ఈ జగన్మోహన్ రెడ్డి దోచుకుంటానికి కూడా బోల్డ్ వచ్చేది ఇప్పటి నుంచి. నిజంగా అయితే కనుక
ఎందుకంటే పూర్తిగా ప్రతి దాన్ని బాగున్న ప్రతి వ్యవస్థని చెడగొట్టి దాన్ని పాడు చేయడంలో దీంట్లో మన జగన్మోహన్ రెడ్డి పాడు చేయాలంటే జగన్మోహన్ రెడ్డి ఏం చూసుకోండి. అలాగే మీకు ఇక్కడ వచ్చి ఈ పొలం పేరుతో దౌర్జన్యం చేయటం అనేది అత్యంత ఎక్కువైపోయిందండి. ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో రాష్ట్రం మొత్తం పెరిగింది. రాష్ట్రంలో కంటే మన గుడివాడలో ఈ ఎమ్మెల్యే చెప్తాడు, గుడివాడలో నేనేం తప్పుడు పని చేయనంటాడు, చేసేవన్నీ ఇక్కడ చేస్తాడు. మీకే తెలుసు, తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళని కావాలని కక్ష కట్టి రకరకాలుగా వేధించడం జరుగుతూ ఉంది. దీనికి అంత అడ్డుకట్లు వేయాలంటే మనం గట్టి కూర్చోబెట్టాలి. గట్టిగా వాళ్ళ సంగతి చూస్తానికి మనం అందరం నడుము గట్టి ముందుకు నడవాలి. ఇదొకటే కాదు నాకు వచ్చిన దగ్గర నుంచి ఒకటే అడుగుతున్నాడు, నాయి బ్రాహ్మణులకి ఒక భవనం కావాలి, మా వేడుకలు జరుపుకోవడానికి కానీ చేస్తున్నాను కానీ అన్నిటికీ కలిపి తిరిగి కావాలి అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. నేను ఒకే ఒక హామీ ఇస్తున్నాను, వచ్చిన తర్వాత మొదటి 6 నెలల్లో మీకు స్థలం చూపిస్తాను. శంకుస్థాపన కూడా చేపిస్తాను మీకు. నేను హామీ ఇస్తున్నాను. తప్పకుండా మనం సమాజం కోసం పాటుపడడానికి వచ్చాము. మనం సమాజ హితం కోసం తెలుసుకున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా 8వ వార్డులో పర్యటించిన వెనగండ్ల రాము. టీడీపీ జనసేన సంయుక్త ప్రభుత్వంలో జవాబుదారీతనంతో ప్రజలకు సేవ చేస్తానని తెలిపిన రాము. అభివృద్ధికి నిధులు విడుదలైన వాటిని తీసుకొచ్చే విషయంలో ఎమ్మెల్యే విఫలమయ్యారన్న విద్యాబా చేసిన పాలంకి సారథి. రాబోయే టీడీపీ జనసేన ప్రభుత్వంలో స్లమ్ ఏరియాలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామంటూ వెల్లడి. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మళ్ళా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.